రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం నార్సింగ్ విలేజ్కు దగ్గరలోనే ముష్కిన్ చెరువులో FTL పరిధిలో తాత్కాలికంగా షెడ్లు ఉన్న వారికి హైడ్రో అధికారులు కీలక ఆదేశాలు జారీ చేశారు. 10 రోజుల్లో సమయం ఇస్తున్నామని, ప్రత్యామ్నాయం చూసుకోవాలంటూ కూడా చెరువు FTL పరిధిలోని ఖాళీ చేయాలని అన్నారు. అక్కడ తాత్కాలిక షెడ్లు వేసుకొని నివాసం ఉంటున్నటువంటి వారితో అధికారులు మాట్లాడారు. పేదలను, అమాయకులను అడ్డం పెట్టుకొని ఆక్రమణలకు పాల్పడుతున్నటువంటి వారిని కూడా హెచ్చరించారు. FTL పరిధిని ఖాళీ చేయాలని 6 నెలలుగా హెచ్చరించినప్పటికీ పట్టని అక్రమదారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు హైడ్రా అధికారులు. ముష్కిన్ చెరువు FTL పరిధి 52.20 ఎకరాలు. చెరువును ఆక్రమించి నిర్మాణ వ్యర్థాలతో నింపేసి తాత్కాలిక షెడ్యూల్తో కబ్జా చేయాలనుకునే వారి కుట్రలను అడ్డుకట్ట వేయాలని హైడ్రా నిర్ణయించింది. చెరువు చెత్తను వేరు చేసే యూనిట్లకు అద్దెకు ఇచ్చి ముష్కిన్ చెరువును కూడా మురికి కూపంగా మార్చడాన్ని సీరియస్గా తీసుకుంది హైడ్రా. బడాబాబుల కబ్జాలకు కార్మికులు, సామాన్యులు బలి కావద్దంటూ కూడా అధికారులు అన్నారు. ముష్కిన్ చెరువు FTL పరిధి 52.20 ఎకరాలు. పయనియర్స్ సంస్థ 18 ఎకరాల వరకు కూడా తమదంటూ వాదిస్తూ వస్తోంది. రైతులకు చెందింది 12 ఎకరాల వరకు ఉంది. వీటికి తోడు మరో 4.20 ఎకరాల వేర్వేరు వ్యక్తులపై క్లెయిమ్ చేస్తున్నారు. ఇలా మొత్తం 34.20 ఎకరాల చెరువు FTL పరిధిలోనిదే అని HMDA లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. సికం సర్కారీ ల్యాండ్ 21 ఎకరాల మేర ఉంది. బఫర్లో కలిపితే కనుక ముష్కి చెరువు 62 ఎకరాల వరకు ఉంటుంది. గతంలో బఫర్ జోన్లో నిర్మించినటువంటి ప్రహారిని రెవెన్యూ అధికారులు కూడా కూల్చేశారు. అయినా పట్టించుకోకుండా చెరువులో మట్టిని నింపుతూ FTL పరిధిలోనే నిర్మాణాలు చేపట్టడానికి బడా నిర్మాణ సంస్థ సిద్ధమవుతోంది. వరద నీరు రాకుండా కాల్వలను మూసేసి నిర్మించినటువంటి ప్రహారిని అక్కడి స్థానికులు చూపించారు. సకల జీవకోటికి ప్రాణాధారమైనటువంటి చెరువును కాపాడుతున్న హైడ్రాకు స్థానికులు ధన్యవాదాలు తెలియజేశారు. చెరువును కబ్జా పాలవుతోందని ఫోటోలు, సాక్ష్యాలతో హైడ్రా ప్రజావాణిలో ఫిర్యాదు చేశామన్నారు స్థానికులు. మట్టి నింపుతున్నటువంటి వైనాన్ని, వీడియోని చూపించామన్నారు స్థానికులు. వెంటనే హైడ్రా అధికారులు వచ్చి పరిశీలించారని, చెరువు FTL పరిధిలో బండ నిర్మాణం చేపడితే కనుక అడ్డుకుంటున్నారని తెలియజేశారు. ఇప్పుడు 52 ఎకరాల మేర చెరువు అభివృద్ధి జరగడానికి అధికారులు చర్యలు తీసుకున్నారని అంటున్నారు స్థానికులు. మేము చెప్పి రిక్వెస్ట్ ఏంటంటే, ఇది చెరువులో పడుతుంది. చెరువులో ఇది ముస్కిన్ చెరువు ఒక చెరువు ఉంది. చెరువుల్లో మీరు ఇల్లు కట్టుకున్నారు. చిన్న గుడిసెలు వేసుకొని చెరువుని ఆ చెరువు భూమిని ఆక్రమించారు. అలా చేయకూడదు. మేము అలా చేయకూడదు. ఈ చెరువుని మనం హైడ్రా డెవలప్ చేస్తూ ఉంది. సో ఇక్కడ డెవలప్ చేసే క్రమంలో ఇవన్నీ తీసేయాల్సి వస్తుంది. సో మా రిక్వెస్ట్ ఎందుకు మీకు దగ్గరకు వచ్చామంటే, మేము వచ్చి కూలిస్తే మళ్ళీ పేదవాళ్ళ మీద పోయారని ఒక కామెంట్ చేస్తారు. కాబట్టి మా రిక్వెస్ట్, మీరు తొందరగా మీ సామాన్లు మీరు తీసుకొని ఒక ఆల్టర్నేటివ్ చూసుకున్న తర్వాత మేము వస్తాం. నెల కాదు, ఇప్పుడు అందరూ అడుక్కుంటూ వచ్చినాము, అందరూ చెప్పాము. సో మీరున్న టీవీలు కానీ ఏమైనా మీ ఇంట్లో ఉన్న అన్ని ఏమైనా ఉంటే, వస్తువులు ఏమైనా ఉంటే వేరే ప్లేస్ చూసుకొని తొందరగా వెళ్ళిపోండి. 10 రోజుల్లో వెళ్ళిపోవాలని రిక్వెస్ట్ చేస్తున్నాం. అందుకే చెప్పనీకి వచ్చినాం. ఇదంతా అట్లా నెల అంటే ఆల్రెడీ ఇప్పటి నుంచి 3 నెలల నుంచి చెప్తూనే ఉన్నాం, ఇదే విషయం చెప్తున్నాం. అందుకే కాదమ్మా, ల్యాండ్ మీరు కాదు, ల్యాండ్ ఓనర్ ఎవరున్నారో ఆయనకి 6 నెలల నుంచి చెప్తున్నాము. నెల రోజుల నుంచి మా ఆఫీస్కి వచ్చినప్పుడు చెప్పారు. మీకు కూడా చెప్తున్నారు. మీకు ఆ మెసేజ్ పోయిందా లేదా, అసలు ఈ సమాచారం మీ దగ్గరకు వస్తుందా రావట్లేదా అది చెప్పనికి. మార్కింగ్ వేసిన నుంచేనా సార్? మార్కింగ్ వేసిన వరకే. మార్కింగ్ మేడం ఉన్నారు, ఇరిగేషన్ మేడం గారు, వారు చెప్తారు. చెప్పండి. FTL బౌండరీ మార్క్ చేసామండి. అసలు FTL లో కట్టడానికి లేదు, మీరు కట్టి ఉంచినారు. లేదు, మామూలుగా క్యాజువల్ ఏదైనా అసలు ఇంత చిన్న రాయి కానీ కట్టడం మీరు పొలం పనులు చేసుకోండి, ఏమనం మేము దానికి అభ్యంతరం లేదు మేడం. అదే వెనకాల మొత్తం బ్యాక్ సైడ్ మొత్తం పొలాలు, అది చేసుకోవచ్చు తొందరగా. ఖాళీ ఓన్లీ మార్కింగ్ వరకే అబ్జెక్షన్. మార్కింగ్ తర్వాత బఫర్ ఉంటుంది, మళ్ళీ దానికి 30 మీటర్ల బఫర్ ఉంటుంది. దాంట్లో కూడా చేయనీయం. అంటే మామూలుగా పొలాలు అయితే అట్లా పొలాలు చేసుకోవచ్చు, కట్టడాలు ఇవి కట్టడాలు అంటే ఏం లేదు మేడం. మేము ముస్కిన్ చెరువు దగ్గర ఉన్నాము. హైడ్రా కమిషనర్ వాళ్ళ టీంతో పాటు చెరువుకి కొన్ని ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయని చూడడానికి వచ్చాము. సో దాంట్లో అంతా షెడ్స్ వేసుకోవడానికి పర్మిషన్ ఇచ్చారు పట్టాలండి వాళ్ళు.
ఈ చెరువు 52 ఎకర్స్ ల్యాండ్ ప్లస్ 16 ఎకర్స్ వచ్చి గవర్నమెంట్ ల్యాండ్, మిగతాది పట్టాలండి అన్నమాట. రీసెంట్గా తత్వ వాళ్ళు తీసుకొని డెవలప్ చేశాక మధ్యలో ఒకసారి డీసిల్టింగ్ చేసినప్పుడు ఆ బండ్లో ఫామ్ చేశారు, అదంతా తీపిచ్చాము. ఇప్పుడు న్యాచురల్ లెవెల్కి వచ్చేసింది. బట్ మిగతాది ఆ ఎంక్రోచ్మెంట్స్ ఏదైతే ఉందో అది కమిషనర్ గారు వాళ్ళు టీం వచ్చి 2-3 టైమ్స్ ఇన్ఫార్మ్ చేయడం జరిగింది వెకేట్ చేయమని. ఇప్పుడు లాస్ట్ ఫైనల్గా చెప్పాము 10 డేస్లో వెకేట్ చేయాలని డెవలప్మెంట్ తీసుకుంటున్నాం. అంటే ఏదో బఫర్ అయినా సరే FTL బౌండరీ లోపల ఏ కన్స్ట్రక్షన్ చేయడానికి యాక్టివిటీ చేయడానికి పర్మిషన్ లేదు. సో అదే వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తాము. వాళ్ళు 10 డేస్ టైం అడిగి తీసుకున్నారు, వాళ్ళు వెకేట్ చేస్తామన్నారు. ఎప్పుడైతే ఇక్కడ జరిగేటువంటి ఆక్రమణల గురించి హైడ్రాకు తీసుకురావడం జరుగుతున్నదో అప్పుడు వెంటనే ఆ అధికారులు స్పందించి తదనుగుణమైనటువంటి చర్యలను తీసుకుంటూ ఇక్కడ ఉన్నటువంటి నివాసితులకు అవసరమైనటువంటి సహాయ సహకారాలు అందిస్తూ ఇక్కడ ఉన్నటువంటి ప్రకృతిని, ఇక్కడ ఉన్నటువంటి ప్రకృతి సిద్ధంగా ప్రసాదించబడినటువంటి వనరులను రక్షించడానికి వారు నిరంతరం ప్రయత్నిస్తున్నారు. ఈ ప్రయత్నాలను మా సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ ఎంతగానో గర్విస్తున్నది. ముస్కిన్ చెరువు అనే నార్సింగ్ ఏరియాలో ఉన్నాము. సో ఇది లోకల్ కమ్యూనిటీ వాళ్ళు కంప్లైంట్ చేశారు, ఈ చెరువు ఆక్రమణకు గురవుతుందని. దాంట్లో భాగంగానే లోకల్ ఇరిగేషన్, రెవెన్యూ వాళ్ళు, అలానే హైడ్రా అధికారులు అందరూ ముస్కిన్ చెరువుకి విజిట్కి వచ్చాము. సో దీంట్లో మేము వెరిఫికేట్ చేసినప్పుడు ఈ 52 ఎకరాల్లో FTLలో ఉన్న భాగంలో అక్కడక్కడ కొన్ని గుడిసెలు వచ్చాయి. సో వారికి గత 3 నెలలుగా మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం ఖాళీ చేయమని. సో మరొక మారు ఇక్కడ అందరూ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి ఈ 10 రోజుల్లో వాళ్ళు ఖాళీ చేసినట్లయితే ఈ లేకును డెవలప్ చేద్దామని హైడ్రా ఉద్దేశంతో ఉంది. కాబట్టి మీ ద్వారా మరి ప్రజలకు కూడా విజ్ఞప్తి చేసేది, ఈ ఎక్కడైతే లేకులలో ఇలాంటి గుడిసెలు కానీ కన్స్ట్రక్షన్స్ ఎక్కడైతే వచ్చాయో కట్టకూడదని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. సో ముఖ్యంగా ముస్కిన్ అయితే మేము డెవలప్ చేయబోతున్నాం. 10 రోజులు వాళ్ళకి టైం ఇచ్చాము. సో వారు కూడా ఇక్కడి నుంచి వెళ్తారని మాకు హామీ ఇచ్చారు.